ఎవరది? ఆగక్కడా. ఏయ్, ఏంటే సరాసరి నటింట్లోకి వచ్చేసావు? ఎవరు కావాలి నీకు? మాట్లాడవేంటే? కొంపదీసి నువ్వు నీలాంబరి కాదు కదా? చెప్పవే, చెప్పు. పెద్దబాబు, చిన్నబాబు, ఐశ్వర్య, అందరూ రండి, త్వరగా రండి. ఏం చేస్తున్నావే? ఏంటది? గన్ను కదిలావంటే కాల్చి పారేస్తాను. అమ్మా దేవుడా! చిన్నబాబు, పెద్దబాబు, త్వరగా రండి. ఇది గన్ను పెట్టి నన్ను పేల్చి పారేస్తుంది బాబు. జీ5 లో పూర్తి ఎపిసోడ్ చూడండి. పిన్ని, ఏంటి పిన్ని? ఏమైంది పిన్ని? ఏమైంది? ఎవరివిడా? నా పేరు ఖుషి. అఖిల అంటే రమ్మంటానే వచ్చాను. ఈడ నన్ను ఎవరు అనుకుంటుందో ఏమో. నువ్వు పేరు మార్చుకొస్తే మేము గుర్తుపట్టలేమనుకుంటున్నావా? హలో, ఏంటి దౌర్జన్యం? నన్ను ఎవరు అనుకుంటున్నారు? ఎవరనుకుంటావు? నువ్వు నీలాంబరివే కదా. నీలాంబరా? ఏంటి వింతగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నావు? నీ దొంగ వేషాలు నా దగ్గర కాదు. మర్యాదగా ముసుగుతీ. అయ్యో ఆంటీ, అఖిల ఆంటీ ఎక్కడున్నారు? మర్యాదగా తీయమంటే ముసుగు తీయరు సిన్నమ్మ గారు. అది లాగేస్తేనే మొహం కానొస్తుంది. పట్టుకోండి, లాగండి. పట్టుకోండి. త్వరగా రండి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఐశ్వర్య, పార్వతి, ఆగండి. మీరు ఆగండి బాబు గారు, దీని సంగతి తేల్చేయాలి. నిన్ను బాబు, ఏంటిది? తన నీలాంబరి అని డౌట్ గా ఉంది డాడ్. ఐష్, ముసుగు లాగిపడి. ఆ ముసుగు తీవే, నీ సంగతి చెప్తాను. అలాగే పిన్ని. తీయవే భవానీ. ఏం చేస్తున్నారు? చూడక్క, నీలాంబరి ముసుగేసుకొచ్చింది. ఏంటది? మీ ఇంట్లో వాళ్ళందరూ ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నారేంటి? తను ఖుషి కాదు మామ్, నీలాంబరే పేరు మాట మార్చుకొచ్చి మనందరం మోసం చేయాలని చూసింది. ఐష్, ఆ ముసుగు తీసే. ఐశ్వర్య, ఆగు. ముసుగు తీయద్దు. మామ్, అవునక్క, నిన్ను కలవాలనొచ్చి ఇది బొరిడి కొట్టించేస్తుంది. మీ అందరినీ చూస్తుంటే ఎందుకు ఇలా దిగజారిపోతున్నారో అర్థం కావడం లేదు. అక్క, దీన్ని నమ్ముతున్నావా? ఇది మానవ బాంబుగా వచ్చిందేమో. భవానీ, ఏంటా మాటలు? నేను చెప్పాక కూడా మీరందరూ ఎందుకు ఇంత బలవంతం చేస్తున్నారు? తను ఖుషి అని చెప్పాను కదా. ఒక్కసారి స్కార్ఫ్ తీస్తే ప్రాబ్లం ఏంటమ్మా? పెద్దబాబు, నేను చెప్పాక కూడా మీరు ఫోర్స్ చేస్తున్నారు అంటే నా మాట మీద మీకు గౌరవం లేదనుకుంటాను. అమ్మా, అది కాదు. అవును, అసలు నీలాంబరి ఇంట్లోకి అంత ధైర్యంగా అడుగు పెట్టగలదా? అసలు నీలాంబరి ఎవరు ఆంటీ? రాక్షసి, దయ్యం, భూతం, ఇంకా చాలా తిట్టినా ఛీ, తు.
ఇక్కడ లేని వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అనవసరం. ఖుషి స్కార్ఫ్ తీస్తే ఆ మొహాన్ని మీరు చూడలేరు. చిన్నప్పుడే తనకు యాక్సిడెంట్ అయింది. మీరు అవమానిస్తే, మనస్తాపానికి గురై ఏదైనా చేసుకుంటే మీరందరూ బాధ్యత వహిస్తారా? యాసిడ్ పడి ఇలా అయ్యింది. మీరు ముసుగు తీయమని దయచేసి నన్ను ఏడిపించకండి. అబ్బా పెద్దబాబు, ఖుషి నా ఫ్రెండ్ కూతురు. పని మీదొచ్చింది, నేనే రమ్మన్నాను. ఇంకా మీకు అనుమానం ఉంటే స్కార్ఫ్ తీయొచ్చు. పర్లేదు లేకలా, పర్లేదు. ఖుషి రా వెళ్దాం. అమ్మయ్యా, కొంచెం ఉండుంటే నేను దొరికిపోయేదాన్నంటే. ఆ చీప్ రంట అన్ని పిచ్చి పనులే చేస్తుందండి. ఆంటీ, పిచ్చి పనులు చేస్తున్నది నువ్వు. దొరికిపోయుంటే నీ ప్రాణం తీసేవాళ్ళు. అసలు ఎవరు రమ్మన్నారు నిన్ను ఇక్కడికి? మీరే కదా ఆంటీ అఖిల ఆంటీ దగ్గరికి వెళ్ళి పని పూర్తి చేసుకురమ్మన్నారు. ఇదిగోండి చెక్ బుక్ తీసుకొచ్చాను. హలో, యా శివశంకర్ స్పీకింగ్. సార్, చెక్స్ పంపిస్తే శాలరీస్ అకౌంట్స్ లో డిపాజిట్ చేస్తాను. ఓకే, అఖిల దగ్గర చెక్ బుక్ ఉంది, తీసుకొని కాల్ చేస్తాను. అలాగే సార్. యా. నేను అఖిలాండేశ్వర్ని ఏం చేస్తానోనన్న భయంతో సంతకం పెట్టలేదు. ఈ కుటుంబాన్ని ఏం చేయకూడదనే కోట్లు వదులుకోవడానికి సిద్ధపడింది. మీరనుకున్నట్టు అన్నీ జరుగుతున్నాయి ఆంటీ, కానీ నా పరిస్థితి దారుణంగా ఉందంటీ. అడవుల్లో నిర్మానుష్య ప్రాంతంలో పిచ్చిదానిలో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. కనీసం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా జరగలేదు. ఆ వంకతో చంద్రముఖి కూడా తప్పించేసుకుంది. ఇలాంటి విషయాలు ఇలా 4 గోడల మధ్య మాట్లాడకూడదు. ఆంటీ, అన్నిటికంటే ముఖ్యంగా నేను ఈ ఇంట్లో ఉండటం ముఖ్యం. నన్ను ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోమ్మన్న వాళ్ళ ముందే నేను తిరగాలంటీ. ప్లీజ్ ఆంటీ, ఆ పని చేసి మీరు పుణ్యం కట్టుకోండి. తొందరపడకు. నిన్ను పార్వతి ఇంటికి తీసుకొచ్చే వరకు కొంచెం ఓపిక పట్టు. ఏమైంది పెద్దబాబు? నథింగ్ డాడ్. త్వరగా రాసే నాన్న, పాపం శాలరీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 1 hour లో డిపాజిట్ అయిపోతుంది డాడ్. ఓకే నాన్న. పార్వతి, కాఫీ చాలా బాగుందమ్మా.
పెద్దబాబు గారు. పార్వతి, అమ్మో, ఇక్కడే ఉంటే ఇంకే యాంగిల్స్ లో కూర్చోబెట్టుకుంటారో ఏంటో. కర్మ కర్మ. అమ్మ ఎందుకు ఇలా రాసింది? ఏమైంది పెద్దబాబు గారు? మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు పార్వతి, ఈ చెక్స్ నువ్వు జాగ్రత్తగా చూస్తుండు. ఇప్పుడు ఇస్తా. అమ్మ లేదు, ఎట్టెళ్ళింది? నా పేరు మీద రాసిన చెక్స్ వెనుక అమ్మ ఎందుకలా రాసిందని అడుగుదామంటే లేదు. ఇంట్లోనే ఉన్నా నన్ను పిలవకుండా నాకు చెప్పకుండా ఎందుకలా రాసింది? లో అఖిలాండేశ్వరి పెట్టిన సంతకాలు చూసుంటాడా? అమ్మా, నీతో మాట్లాడాలని వచ్చాను. దేని గురించి పెద్దబాబు? పార్వతి గురించా, లేకపోతే పోయిన ఈ ఇంటి పరువు గురించా? అమ్మా, నువ్వు మా దగ్గర ఏదో దాస్తున్నావని అర్థమవుతుంది. నువ్వు ఎందుకు దాచిపెడుతున్నావు చెప్పమ్మా. నేనెందుకు దాస్తాను పెద్దబాబు? అంత అవసరం ఘట్టమనేని అఖిలాండేశ్వరికి రాదు. అడిగిన ప్రతి వాళ్ళకి చెప్పాలంటే విసుగొస్తుంది. ఆ తర్వాత ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావని అడిగితే వాళ్ల మీద కూడా అనుమానం వస్తుంది. పదే పదే నువ్వు ఈ మాట అడిగి నన్ను బాధ పెడుతున్నావు పెద్దబాబు. సారీ అమ్మా, ఇక అడగను. అమ్మా, నా పేరు మీద కొన్ని చెక్స్ రాసావు కదా, ఇంకొన్ని చెక్స్ ఇస్తే ఆయిల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్కి ఇచ్చేస్తాను. అలాగే, చెక్ బుక్ ఇవ్వు. పెన్. అంటే దేవా ఈ చెక్ బుక్ ఓపెన్ చేసి సంతకాలు చూడలేదన్నమాట. తీసుకో పెద్దబాబు. థ్యాంక్ యూ అమ్మా. అమ్మా, సాయంత్రం మనం హాస్పిటల్కి వెళ్తున్నాం.
ఇస్ నాట్. అమ్మ లేదా? ఎందుకు ఇలా రాసింది? ఏంటి పెద్దబాబు గారు మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఈ 3 చెక్కుల వెనుక మామ్ ఇస్ నాట్ అని రాసింది పార్వతి. అంటే ఏంటి పెద్దబాబు గారు? అమ్మ లేదు అని అర్థం వస్తుంది. ఏంటా మాటలు? ఇంకెప్పుడట అనకండి పెద్దబాబు గారు. రాసిన దానికి ఎట్ట పాడర్దలు తీయకండి. కావాలంటే అమ్మగారిని ఎందుకు ఇట్ట రాశారో అడగండి. అడిగే అవకాశం ఇవ్వలేదు పార్వతి. చిరాగ్గా ఉందమ్మా. చిరాగ్గానా? నాకు చెప్పకుండా తెలుసుకోమని ఎందుకు రాసిందన్నది తెలుసుకోవాలి. బాగా ఆలోచించాలి. అంటే వీటిని బ్యాంక్కి పంపించొద్దనా? అలాంటి అర్థమై ఉండదు పార్వతి. ఇంకేదో అర్థం వచ్చేలా రాసుంది. ఇదేంటి? నేను అమ్మకి సైన్ చేయమని ఇచ్చిన పెన్ బ్లాక్ ఇంక్, కానీ అమ్మ సిగ్నేచర్ బ్లూ ఇంక్ లో ఉందేంటి? ఏంటి పెద్దబాబు గారు? ఒక నిమిషం పార్వతి. అమ్మ సంతకం పెడతానని నా పెన్ తీసుకుంది, పెట్టింది కూడా, కానీ ఇంక్ వేరు. అది బ్లాక్, ఇది బ్లూ. అలా ఎలా? హౌస్ ఇట్ పాసిబుల్? అంటే అమ్మ సంతకం పెట్టకుండా పెట్టినట్టు నటించిందా? అమ్మగారు నటించడం ఏంటి పెద్దబాబు గారు? మీరేం మాట్లాడుతున్నారు? లేదు పార్వతి, అమ్మ అమ్మలా లేదు. ఏదో జరుగుతుంది. ఏదో శక్తి అమ్మను మన నుంచి దూరం చేయాలని ప్రయత్నిస్తుంది. అమ్మగారు ఆది పరాశక్తి పెద్దబాబు గారు. ఎటువంటి బెదిరింపులకి భయపడరు. ఏ తల్లి అయినా బిడ్డల కోసం వెనకడిగేస్తుంది పార్వతి. హలో, నేనే. మీ మొబైల్తో ఎవరైనా చేస్తున్నారేమోనని జస్ట్ హలో అన్నాను ఆంటీ. చెప్పండి. హాస్పిటల్కి తప్పక వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చెప్పిన పని ఏం చేశావు? కంగారు పడాల్సింది ఏం లేదాంటీ. వందన హాస్పిటల్లో అఖిలాండేశ్వరి ఆంటీకి స్కాన్ చేసిన రిపోర్ట్స్ ను ఇప్పుడు మీరు వెళ్తున్న న్యూరో కేర్ హాస్పిటల్ కి నేను ఆల్రెడీ పంపించేశాను. డాక్టర్ని మేనేజ్ చేసావా లేదా అన్నది కావాలి. ఎందుకంటే వాళ్ళు అఖిలాండేశ్వరికి బాగా తెలిసిన వాళ్ళు. డాక్టర్ కూతురు ఇంజనీరింగ్ చదువుతోందంటీ. ఒక సెల్ఫీ దిగి తనకి పంపించాను. చెప్పినట్టు గనక చెయ్యకపోతే ఇంకో సెల్ఫీలో మీ కూతురు నవ్వదని, మీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుందనగానే మనం చెప్పినట్టుగా చేస్తానన్నారు. వెరీ గుడ్. నాకు హాస్పిటల్కి రావడం ఇష్టం లేదు. వీటిల్లో నేను అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తి చేయలేను. నువ్వేమనుకున్నావు నాకు చెప్పమ్మా, నేను పూర్తి చేస్తాను. నేను మిమ్మల్ని నాశనం చేయాలనుకున్నాను. ఆ పని నువ్వెలా చేయగలవు దేవా? మామ్, బీపీ ఎక్కువైతే నీ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. కొద్దిసేపు నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. మహి, మనం బయటకు వెళ్దాం.
నేను తోడుగా ఉంటాలే, మీరందరూ బయటకు వెళ్ళండి. నేను కూడా వద్దా అక్క? ఒంటరిగా అంటే ఏకాంతంగా ఉండనివ్వాలి. టెన్షన్ తగ్గుతుంది. ప్రశాంతత వస్తే బీపీ నార్మల్ కండిషన్కి వస్తుంది. సరే బాబు, బయటకు వెళ్దాం. అఖిల, రిలాక్స్, టేక్ కేర్ అమ్మా. హలో, ఎక్కడున్నావు? ఇంకా రాలేదేంటి ఆంటీ? నేను వచ్చేసాను. నువ్వు న్యూ కేర్ హాస్పిటల్కి వచ్చావు, కానీ నన్ను మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. అదేంటంటే? దేవ అతి జాగ్రత్త, అతి ప్రేమతో నేను దొరికిపోయేలా ఉన్నాను. ఇక్కడ మేనేజ్ చేయకపోతే నేను ఫినిష్ అయిపోతాను. మ్యాక్స్ క్యూర్ హాస్పిటల్ డాక్టర్స్, ఆ స్టాఫ్ అంతా దేవాకి బాగా తెలిసిన వాళ్ళంటే, పైగా నిజాయితీ గల వాళ్ళు. ఏదో ఒకటి చేసి మీరే తప్పించుకోండి అంటే. ఇలా అంటే ఇంకా బీపీ రైజ్ అవుతుంది. పెట్టే. వా అంటే ఏం చేయాలి? బీపీ పెరగాలి, ఇంకా ఇంకా పెరగాలి. అప్పుడే ఏ స్కానింగ్ చేయలేరు. చాముండేశ్వరి, రగిలిపో. మీరు మా ఫ్యామిలీ డాక్టర్ కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నాం. అమ్మ తలకైన గాయం కన్నా మానసికంగా ఏదో విషయం గురించి ఒత్తిడికి గురై బాధపడుతుంది డాక్టర్. అలాంటిదేదో ఉండొచ్చు అనుకున్నాను. అడిగి ఆవిడని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఆగాను సార్. బీపీ కంట్రోల్లోకి రాకపోతే స్కానింగ్ చేయడం కష్టం అంటున్నారు కదా డాక్టర్. మరి అఖిలకైన గాయం తీవ్రత ఏ మేరకు తగ్గిందో పెరిగిందో తెలుసుకోవడం ఎలా? డోంట్ వర్రీ సార్, మేడం బీపీ కంట్రోల్ అవ్వాలంటే ఆమె ప్రశాంతంగా ఉండాలి. ఇంకా ప్రెజర్ ఎక్కువైతే టాబ్లెట్ ఇద్దాం, 5 నిమిషాల్లో నార్మల్ అయిపోతుంది. ఆ టాబ్లెట్స్ ఏవో త్వరగా ఇవ్వండి డాక్టర్, లేదంటే అక్కకి బీపీ వస్తుంది. బీపీ వస్తే కోపం వస్తుంది. కోపంలో ఏం చేస్తుందో ఊహించలేం. డాక్టర్, బీపీ తగ్గకపోతే మామ్ ట్రీట్మెంట్కి సహకరించదా? సహకరించరు. సిస్టర్, బీపీ టాబ్లెట్ తీసుకురా. టాబ్లెట్ కలిపిన ఈ వాటర్ తాగించండి. ఇటీవల నేను తీసుకెళ్తాను. మేము వెళ్తాం పిన్ని. ఐష్ పద. ఆంటీ, ఏంటి? రిలాక్స్ గా ఉండండి, బీపీ తగ్గిపోతుంది. నాకు చిరాగ్గా ఉంది. నేను తన వినకుండా హాస్పిటల్కి తీసుకొచ్చారు. మామ్, అలా చిరాకు పడితే బీపీ ఇంకా పెరిగిపోతుంది. పెరగనివ్వు. ప్రాణం పోయేలా రక్తపోటు పెరిగినా గుండెపోటైతే రాదుగా. ఆంటీ, అలా మాట్లాడకండి. ఈ వాటర్ తాగండి. బీపీ తగ్గితే టెస్ట్లు స్కానింగ్ చేయిద్దాం, లేదంటే ఇంటికి వెళ్ళిపోదాం. తాగండి ఆంటీ. తాగు మామ్. తీసుకో. ఇక్కడైతే నాకు బీపీ తగ్గదు. నేను ఇంటికెళ్ళి నా రూంలో 10 నిమిషాలు కూర్చుంటేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఓకే మామ్, 2 minutes. డాక్టర్ని ఇంకోసారి బీపీ చెక్ చేయమని చెప్దాం, లేదంటే నువ్వన్నట్టుగానే ఇంటికి వెళ్ళిపోదాం. డాక్టర్ని తీసుకొస్తాను. రక్తం మరిగిపోతుంది. ఘట్టమనేని ఇంట్లో ఈ చాముండేశ్వరి అడుగుపెట్టి 10 రోజులైనా ఒక్క కంపెనీ కూడా కూలిపోలేదు. ఒక ప్రాణం కూడా
నేల రాల్చలేకపోయాను. నాకు చేత కాదా అన్న ప్రశ్న తలెత్తి కెరటంలా రక్తపోటు ఎగిసి పడుతుంటే బీపీ ఎలా తగ్గుతుంది? చూడండి డాక్టర్. మేడం, బీపీ చెక్ చేస్తాను. చెయ్యండి. బీపీ కంట్రోల్ అవ్వకపోతే నేను ఇక్కడ ఉండను. అలాగే మేడం. డాక్టర్, అఖిలాండేశ్వర గారికి స్కానింగ్ చేయాలి. ఓ, నమస్కారం మేడం. నమస్కారం. రండి. అఖిలాండేశ్వరి, నీ మీద నీ కొడుకులకున్న ప్రేమే నన్ను పట్టిస్తుందనుకున్నాను. అలాగే జరిగేలా ఉంది. కానీ తనకు కూతురేం కనిపించడం లేదు. కానీ బ్లడ్ క్లాట్ అయిందన్నారే. డాక్టర్, నథింగ్ టు వరీ మేడం. ప్రాబ్లం ఏం లేదు. బ్లడ్ క్లాట్ అయినట్లు లేదు. ఇంతకు ముందు రిపోర్ట్స్ ఏవో రాంగ్గా ఉన్నాయి. 2 minutesలో ఫిల్మ్ అండ్ రిపోర్ట్స్ డాక్టర్ గారి గదికి పంపించేస్తాను. నా చేతికి ఇవ్వండి. రిపోర్ట్స్ రావాలి మేడం. మీరు వెళ్ళండి, నేను పంపిస్తాను. జ్యువెలరీ తీసుకున్నారా? అక్కొచ్చేసింది. అఖిలా, అమ్మా రా కూర్చో. రామ్మా. టెన్షన్ పడవలసిన అవసరం ఏమీ లేదు. గుండె తీసి గుండె పెడుతున్నారు. టెక్నాలజీ, సైన్స్ అంతలా డెవలప్ అయింది. మీ గాయం నిజానికి చాలా చిన్నది. దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి. నా బాధ నా గురించి కాదు డాక్టర్. నా కోసం వీళ్ళు శ్రమపడి ఇబ్బంది పడుతున్నారు. శ్రమ ఏముందమ్మా? నీ ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పాం కదా అఖిల. డాక్టర్, మేడం రిపోర్ట్స్. జీ5లో పూర్తి ఎపిసోడ్ చూడండి.